జరిగిన ప్రమాదంలో ఆ ఊరి పెద్ద శేషయ్య మరణించడం చాలా విచారకరం. మరిన్ని లైవ్ అప్డేట్స్ చెప్పడం కోసం మా ప్రతినిధి సుందర్ లైన్ లో ఉన్నారు. సుందర్, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అందరూ ఆందోళన చెందుతున్నట్టున్నారు. వాళ్ళ ఏడుపులు అరుపులు వినబడుతున్నట్టున్నాయి. అలాంటిది ఏమీ లేదు శశాంక్, నువ్వు సరిగా విన్నట్లేదు. ఇది ప్రమాదం కాదు, ఈ ఊరోళ్లే కొట్టి చంపేశారు. ఆనందంతో చిందేస్తున్నారు. హలో హలో సుందర్, నీ వాయిస్ క్లారిటీ లేదు. నాకు క్లారిటీగా వినపడుతుంది శశాంక్. హలో సుందర్, నీ వాయిస్ వినపడడం లేదు. నాకు క్లారిటీగా క్లియర్ గా ఉంది, మాట్లాడు. సిగ్నల్ కొంచెం ప్రాబ్లం గా ఉందండి. మనం మరిన్ని అప్డేట్స్ తీసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఎన్టీవీ. కాట్ ఇట్. ప్రసాద్, ఇంకోసారి వాడికి ఫోన్ కలపకయ్యా. నేనేం చెప్తుంటాడో కరెక్ట్ గా రివర్స్ లో చెప్తుంటాడు వాడు. మీకోసం ఎవరో రిసెప్షన్ లో వెయిటింగ్ సార్. నా కోసమా? కమింగ్. మీరు? నా పేరు ఆనందరావు అండి. ఓ మీరా? ఆంటీ చెప్పింది. అమ్మాయి ఫోటో తెచ్చాను, చూస్తారా? ఫోటోలు ఏమక్కర్లేదు సార్. ఇప్పుడు ఎక్కడుంది? కాలేజీలో యూత్ ఫెస్టివల్ ఉంటే వెళ్ళింది. పదండి వెళ్దాం. ఏం చేస్తున్నారు? అమ్మాయికి ఇన్ఫార్మ్ చేద్దామని. నో ఇన్ఫర్మేషన్. నాకేదైనా సడన్ గా సర్ప్రైజ్ గా లైవ్ లో చూస్తేనే హ్యాపీ. నిజంగా నిజమైన అందాలు ప్రత్యక్షంగా కనపడతాయి. లెట్స్ మూవ్. భలే మంచి రోజు. చెప్పకూడదు కానీ బాబు, అబ్బాయితో ఫ్రెండ్షిప్లు ఇలాంటి ఎదవేశాలంటే మా శైలికి చాలా చిరాకు. ఇప్పటి వరకు మా అమ్మాయి ఒక అబ్బాయితో కూడా మాట్లాడలేదంటే మీరు నమ్ముతారా? నిజమా? నిజం బాబు. చెప్పకండి అంకుల్, లైవ్ మీద నాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. లెట్స్ మూవ్. నెక్స్ట్ మనమే. నా వల్ల కాదు, అందరూ చూస్తున్నా, నాకు భయంగా ఉంది. నేను పక్కనుంటే భయం ఏంటి చెప్పు. నువ్వు పక్కన ఉన్నావనే నా భయం. డైరెక్ట్ డాన్స్ రాదని చెప్పొచ్చు కదా. నాకు డాన్స్ రాదా? పద చూపిస్తా. పద చూసుకుందాం. ఏంటి అమ్మాయి అలా చూస్తున్నారు? కొంపదీసి ఆ అమ్మాయి శైలి అని మాత్రం చెప్పకండి, నా హార్ట్ బ్రేక్ అవుతుంది. అది కాదు బాబు, మా అమ్మాయి. ఆగండి. అర్థమైంది. లైవ్లో అందాలే కాదు, నిజాలు బయటపడతాయి. బాధపడకండి సార్. తప్పు మీ ఒక్కరిదే కాదు, పేరెంట్స్ అందరిది. పిల్లల్ని మీరు గుడ్డిగా ప్రేమిస్తారు, కానీ వాళ్ళు మిమ్మల్ని గుడ్డివాళ్ళని చేసి వేస్తున్న వేషాలే. సారీ సార్. వచ్చేసారా? అమ్మాయిది అబ్బాయి ఫోటో చూసాడా? వాళ్ళు ఎప్పుడు వస్తా అన్నారు? ఏంటి మాట్లాడరేంటి? నేను బీటెక్ కంప్లీట్ చేయాలి, మంచి ర్యాంక్ కొట్టేయాలి, జిఆర్ఈ రాయాలి, యూఎస్ చెక్ చేయాలి. అయినా ఈ శైలుని పెళ్లి చేసుకోపోయేవాడు రేంజ్లో ఉండాలి. అన్నిటిని మించి మా మమ్మీని డాడీని బాగా చూసుకోవాలి. హాయ్. హే, ఏంటి అప్పుడే తెల్లారిందా? పని పాట ఏం లేదా నీకు? ఒక్కసారి కిందకి రావే. పిచ్చెక్కింది నీకు. మా డాడీ లేచే ఉన్నారు, వెళ్ళు ముందు. రారా ఒకసారి కిందకి. సాయంత్రం గుడికొస్తాను, వెళ్ళు. అది కాదే. సరే. అమ్మ శైలు, ఏం డాడీ? నిన్నొక మాట అడగనా? అడుగు డాడీ.
నా దగ్గర భయం ఏంటి? నువ్వెవరన్నా ప్రేమిస్తున్నావా? లేదే. ఎందుకలా అడిగారు? ఈ వయసులో ప్రేమ అనేది సహజం కదమ్మా, అందుకే అడిగా. ఏంటండి అలా అడిగారు? నిన్న యూత్ ఫెస్టివల్లో ఒక అబ్బాయితో కలిసి డాన్స్ చేసింది. కాలేజ్ పిల్లలన్నాక ఆడమగ కలిసి తిరుగుతూ ఉంటారు. అంత మాత్రం అది లవ్ అనుకుంటా ఎట్లా? మీరు కూడాను. నేను నా కళ్ళని కూడా నమ్మను, నా కూతుర్నే నమ్ముతా. ఏం డాడీ చిట్టెలకలా ఇంత ఉంది? చిట్టెలుగులో ఉన్న ప్రపంచం అంతా ఇదే చూపిస్తుంది నాన్న. దీన్ని నీ ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకో, ప్రపంచంతో కనెక్ట్ అయిపో. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్.